11వ చక్ర వచ్చామనుకో, అక్కడ రెస్ట్లెస్నెస్ అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే శాంతిగా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరి అవిశ్రాంత భావన కూడా ఉండాలి. రెస్ట్లెస్ టక్స్ మీడియా ఉంది, నేను దీన్ని ఏ లెవెల్ వరకు తీసుకోవాలి అనేటువంటి ఆ రెస్ట్లెస్ అనేటువంటి ఒక్క లెవెల్ అది ఉండాలన్నా. ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉంటాడు, అరే నేను దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి రెస్ట్లెస్ అవిశ్రాంత భావన. అందుకే చెప్తూ ఉంటారు కదా, ఆరామ రామ్ హై అంటే ఊరికి ఎలా ఉంటే ఏదో జరిగిపోతుందంటే అది జరగదు కదా. విశ్రాంతికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, నిద్రకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, భోజనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైతే మన లోపల రెస్ట్లెస్ అనేది ఉంటే పర్సనల్ డెవలప్మెంట్, మన యొక్క కంపెనీ డెవలప్మెంట్, ఈ వ్యక్తిగత డెవలప్మెంట్కు ఎప్పుడైతే మనం ఈ 11వ చక్ర ఓపెన్ అయితే అది మన లోపల అది జాగృతం చేస్తుంది.